ఎరుగని వారము కాము అని రాయబడి ఉంది. ఈ భూమి మీద మానవ జాతికి ఉన్న అత్యంత క్లిష్టమైన సమస్య ఏమిటంటే అపవాది, సాతాను. ఈ భూమి మీద సమస్తమైన కీడుకు, సమస్తమైన మోసములకు, సమస్తమైన దోషములకు, నరకానికి వెళ్ళడానికి, రోగాలకు, సమస్త దుర్నీతికి, అన్నిటికీ మూల కారణము అపవాది. దురాత్మ అన్న, అపవాది అయిన, సాతాను అన్న, చీకటి శక్తి అన్న, అంధకార సమూహములన్న, ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. దుష్టుడైన సాతానుడు ఈ లోకములో ఉన్నాడు, లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. వాడి గురించి రాయబడింది బైబిల్లో, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదని రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, 1 యోహాను పత్రికలో ఈ లోకమంతా ఎవరి యందు ఉన్నది? దుష్టుని యందు ఉన్నది. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. అది మార్కాపురం కావచ్చు, ఒంగోలు కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నది. అలాగే సాతానుడు ఇంకొక మాట అంటారు. లూకా 4:6 చూడండి. 4వ అధ్యాయం లూకా సువార్త 5-6 వచనాల్లో 6వ వచనంలో చూస్తే, ఈ రాజ్యము నాకు అప్పగించబడి ఉన్నది అంటారు. ఏమున్నది అక్కడ? అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, నాకు అప్పగించబడి ఉన్నది. అది నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తానన్నాడు. అంటే పిల్లరా, అది నాకు అప్పగించబడి ఉన్నది. ఈ రాజ్యముల మహిమ నాకు అప్పగించబడింది. ఈ రాజ్యమంతా నాది. లోకాధికారి అని వాడికి పేరు. అంటే ఎవరు అప్పగించారు అతనికి? దేవుడా? దేవుడే ఒకవేళ సాతానునికి ఈ లోకమంతా అప్పగిస్తే దేవుడు దోషి అవుతాడు. ఎందుకంటే భూత భవిష్యత్ కాలమును ఎరిగిన వాడు దేవుడు. భవిష్యత్తును కూడా తెలుసుకొని ఉన్న దేవుడు తెలిసి ఎలా అప్పగిస్తాడు? ఇన్ని నష్టాలకు కారణం, ఇంతమంది నరకానికి వెళ్ళడానికి కారణం, ఇంత ఘోరమైన పరిస్థితి రావడానికి కారణం అపవాది అయితే, భవిష్యత్తును తెలిసిన దేవుడు ఎలా అప్పగిస్తాడు? దేవుడు కాదు అప్పగించింది. అది నాకు అప్పగించబడి ఉన్నదని అంటే, మొట్టమొదటిగా ఈ భూమి అంతటికి నీ రాజు, ఈ భూమి అంతటి మీద అధికారి మొట్టమొదట దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆదామునకు ఇచ్చాడు. ఆదికాండం 1:28 చూస్తే, 27-28 ఆదికాండం 1వ అధ్యాయం, అక్కడ ఈ భూమిని ఏలుము దేవుడైన తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుని వారిని చెప్పాను. ఏలుడి అంటే దాని అర్థం తెలుసా? ఏలుము అంటే కింగ్. ఈ భూమి అంతటికి మొట్టమొదటిగా ఏలే రాజు ఆదాము. అతనికి దేవుడు సర్వ అధికారాలు ఇచ్చాడు. దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటి రాజు ఆదాము. సమస్త జీవరాశిని ఏలే శక్తి ఆ ఆదామునకు దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటి మనుష్యుడు ఆయన. అతనికి దేవుడు అధికారం ఇచ్చాడు, సర్వం ఇచ్చాడు ఈ భూమిని ఏలమని. కానీ ఆదామును ఈ సాతానుడు అవ్వ ఆదములను మోసం చేసి వారిని పాపములో పడివేసినప్పుడు, ఎవరి మాట అయితే విన్నారో బైబిల్లో రాయబడి ఉంది, ఎవరి మాట అయితే వింటారో వానికి వారు దాసులై ఉంటారు. పాపము చేయువాడు పాపానికి దాసుడు. అలాగే పాపము చేయించేవాడు ఎవరైతే ఉంటారో వానికి కూడా దాసుడే.
అప్పుడు ఈ ఈ 3వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ ఇది నిజమా అని వాడిని మోసం చేసిందట. అపవాది అయిన సాతానుడు మోసం చేసి అవ్వతో మాట్లాడుతూ ఇది నిజమా అని డౌట్ పెట్టింది. దేవుడు ఇలా చెప్పానా? అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు, 5వ వచనంలో కన్నులు తెరవబడిననియు. అంటే అంతకుముందు ఎలా ఉన్నారని ఆ దుష్టుని యొక్క అభిప్రాయం. ఇప్పుడు కన్నులు తెరవబడతాయంటే అంతకుముందు కన్నులు మూయబడ్డాయి. మీ కన్నులు, మీరు దేవదూతల వలె ఉంటారు, మీరు చావనే చావరు. ఇది నిజమా? ఈ పండు తినుదినమున మీరు చస్తారా? చావనే చావరు అంటే మరి పండు తిన్నారు కదా, తిన్న వెంటనే చచ్చిపోయారు వాళ్ళు. అంటే పిల్లరా, ఇక్కడ పండు తిన దినమున అని దేవుడు అన్నాడు. దేవుని దృష్టిలో 1 దినము 1000 దినాల వలె ఉన్నది. 2వ పేతురు 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. 8-9 వచనాలు అనుకుంటా బహుశా. అక్కడ దేవుని దృష్టిలో 1 దినము 1000 దినాల వలె, 1000 దినాలు 1 దినం వలె ఉన్నది అని రాయబడి ఉంది. అంటే పండు తిను దినమున అంటే మీరు 1 రోజు బ్రతుకుతారంటే 1 రోజు అనగా దేవుని దృష్టిలో ఎన్ని దినాలు? 1000 దినాలని అర్థం. ఈ భూమి మీద ఇంతవరకు బ్రతికిన మనుష్యులలో 1000 దినాల కంటే బ్రతికిన వారు ఒక్కరు కూడా లేరు. ఆదాము మొదలుకొని ఏ వ్యక్తి అయినా అందరూ 1000 లోపు దినాల్లో చచ్చిపోయారు. 1000 దాటిన ఆయుష్ కలిగి ఈ భూమి మీద కానీ బైబిల్లో కానీ ఎక్కడ ఎవరు బ్రతికినట్టుగా దాఖలాలు లేవు. అందరూ కూడా 1000 దినాలు ఆ పండు తిన దినమున అంటే ఒక 1000 years లోపే వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. అంటే పిల్లరా, మనుష్యుడికి దేవుడు అధికారం ఇస్తే దేవుడు తీసుకెళ్లే అధికారాన్ని అపవాదికి ఇచ్చాడు. అపవాది అయిన సాతానుడు ఈ భూమిని ఏలుతున్నాడు. సమస్త భూమి వాడిదే, సర్వభూమి వాడి వశములో ఉన్నది. ఈ భూమి రాజ్యములన్నీ నా చేతిలో ఉన్నాయన్నాడు. అలాగే ఇంకో చోట మనం ప్రకటన 2:13లో చూస్తే, అక్కడ కూడా ప్రకటన 2:13లో భూమి సాతాను సింహాసనము స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎక్కడ ఉన్నాడంట వాడు? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు. అంటే మనం ఉంటున్నది, వాడు సింహాసనం వేసుకొని ఉన్నాడు ఈ భూమి మీద. అలాంటి స్థలములో మనం ఉన్నాం. ఈ భూమి మీద వాడు ఉన్నాడు, సాతానుడు ఉన్నాడు. వాడు కనబడడు, వాడు అదృశ్యుడు. అందుకే వాని పేరు గాలి అని అంటారు. ఏమంటారు? ఏం పట్టింది అంటారు? గాలి పట్టింది. అందుకే వాడు చాలా గాలోడు. వాడు బైబిల్ కూడా చెప్పేది అదే. ఎఫెసీ 2వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఏమంటారంటే వాడు గాలోడు, వాయుమండల అధిపతి అంటే ఆ గాలి పెట్టిందనే మాట ఇక్కడ నుంచి వచ్చింది. అంటే దుష్టుడు ఒక మనిషిలో దూరి ఒక మనిషిలో ఉంటే అతను గాలి పట్టింది నాట. వాడి చేష్టాలు వేరు, ఆలోచన వేరు, నడక వేరు, చూపు వేరు. అంటే పిల్లలు అసలు దుష్టుడు ఎలా వచ్చాడు? అందరికీ ఉన్న డౌట్, ఈ భూమి మీద చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సాతానుడు ఎలా పుట్టాడు, ఎవరు చేశారు అంటే చాలామంది సింపుల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే సాతానుడు ఎలా వచ్చాడంటే చచ్చిపోయిన మనుషులే సాతానుడు కదా సార్ అంటే. చచ్చిపోయిన మనుషులే దయ్యాలు కదా. ఏమంటారు? చచ్చిపోయిన మనుషులే దయ్యాలు అని అంటున్నారు చాలామంది. చచ్చిపోయిన మనిషి మనిషి దగ్గర చాలామంది కనపడ్డాడు. చాలామంది ఒంట్లో వచ్చేసి నేనే చచ్చిపోయిన ప్రాణ వీరయ్యను, ప్రాణ బ్రహ్మయ్య, లేకపోతే ప్రాణ సోన్స వ్యక్తిని. కానీ పిల్లరా, మనిషి చనిపోతే దయ్యాలు కారు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. మనిషి చనిపోతే దయ్యాలు, దురాత్మలు, శక్తులు కారు. బైబిల్లో లూకాసు వార్త లేఖనం ఏం చెబుతుందో చూద్దాం. మనుషులు చెప్పేది కాదు మనకు కావాల్సింది. ఏది విందాం? మనుషులు చెప్పేది విందామా, బైబిల్ చెప్పేది విందామా? ఏం చెప్పేది విందాం? బైబిల్లో దేవుడు చెప్పేది విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చెప్పేది గాలి మాటలు. ఏ నాలుక ఎటైనా పోతా ఉంటుంది.
ఏమైనా చెప్తారు. మనుషులు చెప్పే మనకొద్దు, కానీ బైబిల్లో సృష్టికర్త పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడిన లేఖన భాగాలు ఇవి. ఆత్మ ద్వారా దేవుడే చెప్పిన మర్మ గ్రంథం ఇది. ఈ గ్రంథం రాయడానికి 1600 సంవత్సరాలు పట్టింది. 40 మంది ప్రవక్తలు, అపోస్తలులు, ఎంతో మంది పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై ఆత్మచేత రాయబడిన గ్రంథం ఇది. అది 2 పేతురు 1 చివరి వచనాల్లో రాయబడి ఉంది. అక్కడ మనిషి ఊహను బట్టి, ఏ మనుష్యుడు కూడా ఊహను బట్టి 20 వచనాలు చివరి వచనాల్లో ఊహను బట్టి ఒక ప్రవచనం కూడా పుట్టదు. ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని చేత రాయబడిన గ్రంథం ఇది అని రాయబడి ఉంది. పిల్లరా, మనుషులు ఈ భూమి మీద దయ్యాలు కారు. దయ్యాలు ఎలా వచ్చాయి? శక్తులు ఎలా వచ్చాయి? దురాత్మలు ఎలా వచ్చాయి? అంటే చాలా మంది మనుషులు చచ్చిపోతే వచ్చారు. చనిపోతే వాళ్ళ ఆత్మలే ఇక్కడ దయ్యాలు, చనిపోతే వాళ్ళ ఆత్మలే ఇక్కడ శక్తులు. అలాగూ ఈ ప్రపంచంలో వాడు మోసం చేశాడు. వాడి పేరు మోసగాడు. ఏమని ఉంది? వాడి పేరు మోసగాడు. ఆది నుండి వాడు మోసగాడే. దయచేసి ప్రకటన గ్రంథంలో చూడండి. ప్రకటన 12:9. ప్రకటన 12:9లో ఏముంది? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది ఏం చేస్తున్నాడంట? సర్వలోకమును మోసపుచ్చా. అంటే లోకములోగా మనిషిని కాదు. ఒకప్పుడు అవ్వను మోసం చేశాడు. 1 తిమోతి 2:14లో అవ్వను మోసం చేశాడు. 1 తిమోతి 2:14 ఎవరిని మోసం చేశాడు? అవ్వ మోసపరచబడేను అని ఉంటుంది అక్కడ. అంటే అవ్వ మోసపరచబడింది. అవ్వ ఒక్కతే కాదు సుమా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను అవ్వ ఒక్కటే కాదు. ప్రకటన 12:9 ప్రకారం లోకమంతా చదువుకున్న వాళ్ళు మోసపడుతున్నారు, చదువు లేని వాళ్ళు మోసపడుతున్నారు, జ్ఞానం కలిగిన వారు మోసపడుతున్నారు, తెలివి కలిగిన వారు మోసపడుతున్నారు. ఇంకా అనేక మంది పెద్దలు, మేధావులు, పండితులు, గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళందరూ మోసపరచబడుతున్నారు. వాడి దెబ్బకి అందరూ మోసపరచబడుతున్నారు. వాడి పేరే మోసగాడు. ఎలా మోసం చేస్తాడు వాడు తెలుసా? మోసగాడు ఒకటి. అందుకే మనం చదువుకున్న మూలవచనంలో దేవుడు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత, నేను ఎక్కడి నుంచో ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు ఏం చెప్పాలి ప్రభువా, చాలా ఉన్నాయి కదా లేఖనాలు, ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, ఏం చెప్పాలి? ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు ఈ మాటను గురించి ప్రకటించు కుమారుడా అన్నాడు. అందుకే ఈ వచనం చదవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపవాదిని, సాతానును గూర్చి మనం ఎరుగని వారము కామంటే మనం ఖచ్చితంగా వాడి గురించి తెలుసుకొని ఉండాలి, శత్రువు గురించి తెలుసుకొని ఉండాలి. వాడు సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు, జ్ఞానులను, మేధావులను, పండితులను. ఎలాగో తెలుసా? మనిషి చనిపోతే వాడు మోసం చేసిన మోసాల్లో ఒక భాగం చెప్తాను. మనిషి చనిపోతే వాడు పరలోకానికి వెళ్ళాడు, వాడు నరకానికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. ఇదంతా అబద్ధమే అని అంటాడు. వాడి యుక్తి ఇది. వాడు అబద్ధీకుడు. యోహాను సువార్త 8:44లో, యోహాను సువార్త 8:44 ఏమనుంది? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాడు ఏం చేస్తున్నాడంట? ఆది నుండి మోసగాడై ఉండి అబద్ధీకుడును, అబద్ధమునకు జనకుడు. అంటే ఎవరు? జనకుడు అంటే తండ్రి అని అర్థం. జనకుడు అంటే ఎవరు? దేనికి తండ్రి అంట? వాడు అబద్ధానికి తండ్రి. అబద్ధానికి వాడు తండ్రి అయితే, యేసయ్య దేనికి తండ్రి? సత్యానికి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు అని ఉంది బైబిల్లో. యోహాను సువార్త 18:30
7 చూడండి. ఎందుకు వచ్చాడు యేసయ్య అక్కడ? నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఎందుకు పుట్టాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టింది. ఆయన పుట్టాల్సి వచ్చింది అంటే సత్యం అందరి ముందు ఉన్నదని అర్థం. యేసు పుట్టక ముందు సత్యము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎందుకు వచ్చాడు? సర్వసత్యములో నడిపించడానికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం ప్లారా. యేసయ్య చెప్పిన సత్యమును, ఆ సత్యములోని ఇంకా లోతైన సర్వసత్యములో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అబద్ధీకుడు వాడు మొత్తం విత్తనాలు వేసేశాడుగా. అబద్ధీకుడైన సాతానుడు మనుష్యుల మెదడు లోపల వాడు ఆల్రెడీ చెడ్డ విత్తనాలు వేసేశాడు ముందే. ఏమండి, ఎక్కడ మనకు మత్తయి 13వ అధ్యాయంలో బహుశా 25 నుంచి చూస్తే, శత్రువు వచ్చి కొన్ని చెడ్డ విత్తనాలు మనుషులు నిద్రించుండగా అతను శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురువులు విత్తిపోయాను. మొలకలు పెరిగి అంటే ఏమిటి తెలుసా? మత్తయి 13:25 కదా. మత్తయి 13:25లో మనుష్యులు నిద్రించుచుండగా గోధుమల మధ్య గురుగులు అంటే ఏంటి తెలుసా? గోధుమలు అంటే మంచి విషయాలు, మంచి సంగతులు, మంచి నిండిన పద్ధతులు, మంచి వ్యక్తి అని అర్థం. గోధుమలు అంటే. గురుగులు అంటే ఏంటి తెలుసా? గురుగులు అంటే కలుపు మొక్కలు, పనికిరాని మొక్కలు, వ్యర్థమైన మొక్కలు. వాటిని సాతానుడు వచ్చి మనుషుల యొక్క మెదడు లోపల విత్తేసి వెళ్ళిపోయాడట. మెదడు లోపల గురుగులు వచ్చేసాయి, చెడ్డ విత్తనాలు వచ్చేసాయి, చెడ్డ అభిప్రాయం వచ్చేసింది, చెడ్డ సంగతులు వచ్చేసాయి మైండ్లో. ఆ చెడ్డవన్నీ కూడా లోకములో స్ప్రెడ్ అయిపోయాయి, అందరి లోపల పాకిపోయింది. ఏమిటది? వాడు వేసిన విత్తనం. ఆ వేసిన విత్తనం చెడ్డది. ఏమిటి తెలుసా? మనిషి చనిపోతే పరలోకం లేదు, నరకం లేదు. అక్కడ పరలోకం లేదు, మనిషి చనిపోతే నరకం లేదు, పరలోకం లేదు అంటారు. మరి ఏముంది అంటే, మనిషి చనిపోతే వాడు ఒక పందిగానో, కుక్కగానో, నక్కగానో అవుతాడు అని అన్నాడు అనుకోండి. ఇది దుష్టుని ప్లాన్. ఇది ఇప్పుడు మనిషి చనిపోతే నక్కగాను, ఒక పందిగాను, ఒక ఆవుగాను, ఒక ఎద్దుగాను, లేకపోతే ఒక కుక్కగాను, నక్కగాను అయ్యాడు అనుకో, ఇక బైబిల్ అవసరమా? పరలోకానికి వెళ్ళడం కానీ నరకానికి వెళ్ళే ఆ సిద్ధాంతం ఉందా? అక్కడ ఆ పరిస్థితి ఉందా? అప్పుడు బైబిల్ అవసరమా? అసలు బైబిల్ మనం ఎందుకు నమ్ముకున్నాం? ఖచ్చితంగా ఏ విధము చేతనైనా నేను పునరుద్ధానం చెందాలి అన్నాడు పౌలన్న. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుతాను. పరలోక రాజ్యం ఒకటి ఉన్నది. అక్కడ మనుష్యులు ప్రకటన 14:13 ప్రకారం ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13లో దేవుడు చెప్పాడు, ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, అంతటా తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి అని దేవుడు అన్నాడు. కానీ పిల్లరా, మనుషులు చనిపోతే ఇక్కడే పంది అవుతుంటే వాడు పరలోకం ఉందా, నరకం ఉందా? కాబట్టి బైబిల్ అబద్ధం అని చెప్పడానికి వాడు ఈ మాట చెప్పాడు. అది వాడి యొక్క కుట్ర. ఒకటి అబద్ధంతో ఈ లోకాన్ని నింపాడు. ఇంకా కొంతమంది ఇంకొద్ది ఒక స్టెప్ వేసేసి, మనిషి చనిపోతే వాడు గాలికి గాలి, అగ్నికి అగ్ని, మట్టికి మట్టి, పంచభూతాల్లో కలిసిపోతాడు. ఏం కాదు, పాతాళం అగ్ని లేదు, పరలోకం లేదు, అంత వట్టిదే. అంటే బైబిల్ వట్టిదని చెప్పుకోవాలి వాడు. పరలోకం లేదు, నరకం లేదు, అంతా అబద్ధమే. వాడు ఇక్కడ పంచభూతాల్లో గాలికి గాలి, అగ్నికి అగ్ని, మట్టికి మట్టి కలిసిపోతాడు అని ఇంకొక అబద్ధం. మూడవ అబద్ధం ఏంటో తెలుసా? వాడు ఎక్కడికి పోడు, వాడు దయ్యమై తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలోనే. బట్ బైబిల్ ఏం చెబుతుంది? యేసయ్య వచ్చాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు కదా.
ఆ సత్యం ఏంటి? యేసయ్య చెప్పే సత్యం ఏంటో అది కనుక్కుందాం. జీవం గల దేవుడు చెబుతున్న సత్యం ఏమిటో తెలుసుకుందాం. మనుషులు చెప్పేది ఇంతవరకు మనం విన్నాం. ఒక పందిలాగానో నక్కగానో ఒక కుక్కగానో ఏదో అయిపోతారు, పరలోకం లేదు నరకం లేదని మనుషులు అన్నారు. పంచభూతాలు కలుస్తారన్నారు, అలాగే దయ్యమైపోతాడని అన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో చూద్దాం. బైబిల్లో దేవుని స్వరం ఏంటి? ప్రభువు చెప్పింది మనకు అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఈ విషయాలు చెప్పినవన్నీ చనిపోయి బ్రతికిన వ్యక్తులు కాదు. ఈ విషయాలు మనిషి చనిపోతే ఒక పంది అవుతాడు, నక్క అవుతాడు, పిల్లి అవుతాడు అని చెప్పింది వాడు చచ్చిపోయి బ్రతికిన వ్యక్తి కాదని చెప్పింది. లేదా పంచభూతాల్లో కలుస్తాడని చెప్పింది చనిపోయి బ్రతికిన వ్యక్తి కాదు. అలాగే దయ్యం అవుతాడని చెప్పిన మాట చచ్చిపోయి బ్రతికిన వ్యక్తి కాదు, కానీ చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తి నజరుడని యేసు. ఆయన చెబుతున్నాడు చనిపోతే ఏమవుతారో చనిపోయి బ్రతికి వచ్చిన వ్యక్తి యేసునాథుడు. ఆయనకి మాత్రమే రహస్యాలు తెలుసు. ఆయన చెప్పిన మాట విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, లాజరు ధనవంతుని ఆ సిద్ధాంతం అక్కడ దేవుడు చెప్పిన మాట లూకా సువార్త 16:22 చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి, లూకా 16:22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ ఉన్నట్టుగా ఉందా? ఒక వ్యక్తి చనిపోయాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, రక్షణ పొందినటువంటి దేవుని యోగ్యుడైన వ్యక్తి చనిపోతే దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవుని దూతలు వచ్చి తీసుకెళ్లారు. అంతేగాని ఇక్కడ పంది అయినట్టుగా లేదు, ఇక్కడ కుక్క అయినట్టుగా లేదు, ఇక్కడ పంచభూతాల్లో అతని ఆత్మ కలిసినట్టుగా లేదు. ఆ దరిద్రుడు చనిపోయి దయ్యమయ్యాను అని లేదు అక్కడ. అది అబద్ధం. అది అబద్ధానికి జనకుడు సాతాడి భూమి మీద మోసం చేశాడు. బహుశా రాయవరంలో కూడా మోసం చేశాడు. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్. ఆ తర్వాత ఇంకోటి చూడండి. ఆ ధనవంతుడు కూడా చనిపోయి, ఇప్పుడు నేను అడుగుతున్నా, పాతి పెట్టబడింది ఎవరు? ధనవంతుడు. ఓకే, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు దయ్యమై తిరిగానని ఏమనుందా? బైబిల్ జాగ్రత్త చూడాలి. అప్పుడు అతడు దయ్యమై తిరిగాను, అప్పుడు అతడు పంచభూతాల్లో కలిశాడని, అప్పుడు అతడు కుక్క, పంది, నక్క అయ్యాడని ఉందా? అది అబద్ధం. అది అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపము, నేను నీ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్పాను? ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు కదా. ఇతనెవరు? ధనవంతుడు. ఇద్దరు ధనవంతులు ఉన్నారా? అంటే దట్ మీన్ ఒక మనిషి చనిపోతే శరీరము అనే ధనవంతుడు, శరీరం, బాడీ, డెడ్ బాడీ అంటారు, అది పాతి పెట్టబడింది. ఆ డెడ్ బాడీలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి అది ఆత్మ. అది నరకములో, పాతాళములో పడి, అగ్నిలో పడి కేకలు వేస్తుంది. అది అక్కడ సత్యం. అంతేగాని ఆ వ్యక్తి దయ్యమై తిరిగానని బైబిల్ చెప్పలేదు. అది అబద్ధం. దయ్యం అవుతారనేది అబద్ధం. ఈ భూమి మీద నక్కగా, పందిగానో, కుక్కగానో అవుతారనేది అబద్ధం. అలాగే పంచభూతాల్లో కలుస్తారనే అబద్ధం. ఇతడు ఖచ్చితంగా రక్షణ పొందని వ్యక్తి ఎలాగైతే పాతాళంకి వెళ్ళాడు, ఇక్కడ శవమైతే నిద్రపోయి ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది, అతని ఆత్మ మాత్రం కేకలు వేస్తున్నది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. ఒక నీటి చుక్క కోసం కేకలు వేస్తున్నాడు. కానీ 19వ వచనంలో ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు వ్యక్తి. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము 19వ వచనంలో ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. కానీ 23లో వచ్చేసి అతను అగ్నిలో యాతన పడుతున్నాను కేకలు వేస్తున్నాడు. 27, 28 వచనాలు అంటున్నాడు, ఇదిగో నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు.
తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. 5 సహోదరులు భూమి దగ్గర బ్రతికే ఉన్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలో రాకుండాట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై చనిపోయి అక్కడ నీ దగ్గర ఉన్న ఆ లాజరును మరలా బ్రతికించి అక్కడ పంపించు. ఆ లాజరు కాదు నువ్వు అంటే ఆయన మాట అయితే వింటారయ్యా, దయచేసి ఆయన మళ్ళా బ్రతికించి అక్కడ పంపించు అంటే అబ్రాహాము అంటున్నాడా? అట్లా బ్రతికి ఉన్న వాళ్ళు వింటారా? చనిపోయి బ్రతికి ఒకవేళ లాజరే కానీ సువార్త చెప్తే వింటాడయ్యా? వింటాడంటే అలాగే చేద్దాం, అది కూడా చూద్దామని యేసయ్య మృతి చెంది మరలా బ్రతికి వచ్చి ప్రకటిస్తున్నాడు ఈ సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి మరలా బ్రతికి వచ్చి చనిపోయినప్పుడు ఏమేం జరుగుతుందో రహస్యాలని చెబుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఇప్పుడు కూడా వినకపోతే ఇంకా దానికి ఆప్షన్ లేదు పిల్లారా. అది ఎట్లా కళ వచ్చినట్టుగానే ఉంటుంది. నేను చాలా చోట్ల చెబుతా ఈ విషయం. ఒక మనిషి నిద్రపోయినప్పుడు ఎలాగైతే కళ వస్తుందో చచ్చిపోయినప్పుడు కూడా అలాగే కళలాగానే ఉంటుంది. ఆ టైం కళలాగానే ఉంటుంది, ఆ పరిస్థితి కళలాగానే ఉంటుంది, అగ్ని కళలాగానే ఉంటుంది, పరదేశం. కోట్ల సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి. అగ్నిలో పడిన వాళ్ళు కళలాగానే అలాగే అనిపిస్తూ ఉంటుంది, కాలిపోతూ ఉంటారు, కేకలు వేస్తుంటారు, పెడగొబ్బలు పెట్టుకుంటారు. కళలో మనకు మత్తయి 27:19 చూడండి. 27:19 మత్తయిలో అక్కడ ఆ పిలాతు భార్య అంటుంది, నేడు ఈ రాత్రి ఈ పొద్దుజామున నేను కళలో మిక్కిలి బాధపడి తిని అంటున్నాను. మత్తయి 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు కూర్చొని అతని భార్య నువ్వు నీతిమంతుడు అని జోలికి పోవద్దు, నీతిమంతుని యేసు జోలికి నువ్వు పోవద్దు. ఈ పొద్దు ఆయన నన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాను. కలలో ఏం పడింది? బాధ. కలలో బాధ అంటే బాధపడింది ఎవరు? భార్య. శరీరమా ఆత్మ? ఆత్మ. కలలో ఆమె బాధపడింది అన్నది కదా. కలలో బాధపడింది ఆమె శరీరమా ఆమె ఆత్మ? దర్శనది. సో ఇలాగే ఉంటుంది నరకంలో పడితే. ఆత్మయే మిక్కిలి బాధపడుతుంది, ఆత్మయే మిక్కిలి కన్నీరు గారుస్తుంది, ఆత్మయే అగ్నిలో పడి ఏడుస్తుంది, ఆత్మయే అగ్నిలో కాలి కేకలు వేస్తుంది. ఎవరు ఉండరు అక్కడ. ఒక్క మనుష్యుడు కనబడడు. అది చీకటితో నిండిన అగ్ని. ఎవరి గోల వాళ్ళేది, కేకలు వేస్తుంటారు అందరూ. అసలు అయ్యా ఏం జరిగిందంటే నేను ఇలా అనుకోలేదు, అయ్యో నన్ను కాపాడండి అందరూ ఇట్లా నరుస్తారు అక్కడ. అది ఒక అగ్ని సముద్రం. అది పాతాళము. అగ్ని అంటే ఎలా ఉంటుంది తెలుసా? మనం బంగారాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏమైపోతుంది? బంగారం అది కరిగిపోయి నీళ్లలాగా మారుతుంది కదా. అలాగే ఒక ఇనుప సువ్వను, ఇనుప కడ్డీని బాగా వేడి చేసిన అది కూడా ఏమైపోయింది? కరిగిపోయి నీళ్లలాగా మారిపోతుంది కదా. అలా ఇనుప సువ్వ విపరీతమైన వేడిలో కరిగి నీళ్లలాగా మారుతుంది చూసారా? ఆ నీళ్లతో కూడినటువంటి అగ్ని సముద్రమే పాతాళం. అట్లా ఉంటుంది అక్కడ. మనం ఇక్కడ ఏదో పొయ్యిలాగా ఏదో నిప్పులు ఇట్లా ఉండదు. అగ్ని లావా చూసారా? లావా ప్రవహిస్తూ ఉంటుంది. లావా అలా ప్రవహించేటటువంటి, ఎందుకంటే ఈ మాట మీకంటే తెలుసు పాస్టర్ గారు, మీరేం పోయించారని అడగదు. బైబిల్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అంటే బైబిల్లో అతను ఆ పాతాళంలో పడిన వ్యక్తి లూకా 16:23లో అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు అన్నాడు. ఎక్కడ ఎలా యాతన పడుతున్నాడు? ఎక్కడ? అప్పుడు అతడు జ్వాల అంటే ఏంటి తెలుసు? అప్పుడు అతడు పాతాళంలో నేను ఈ అగ్ని బాధపడుచు యాతన పడు. అగ్ని జ్వాల అంటే ఏంటి? జ్వాల అనగానే అది సముద్రపు కెరటాల వలె లిగుస్తాయి చూసారా నీళ్లు. కొన్నిసార్లు సముద్రం కెరటాలాగా పై ఉవ్వెత్తున లిగుస్తాయి నీళ్లు. అలా ఉవ్వెత్తున లేసేదాన్ని జ్వాల అంటారు. అందుకే అక్కడ నీళ్లలాగా ప్రవహించే అగ్ని ఉన్నది. అది ఆత్మలను కాల్చే అగ్ని. అందులో పడవేయబడాలని, అందులో ప్రతి వ్యక్తి పోవాలని అపవాది యొక్క కోరిక, దుష్టుని యొక్క కోరిక. ఎందుకని వాడి కోరిక? సాతానుడు అందరూ నరకానికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నాడు?
అపవాది ప్రతి ఒక్కరు భూమి మీద ఒక్కరు రక్షణ పొందకూడదు. ఏమండి, వాడి ఉద్దేశం అది. 1 పేతురు 5:8 చూడండి. 1 పేతురు 5:8లో అక్కడ ఒక మాట రాయబడింది. చింత యావత్తు ఆయన మీద వేయుడి. 8 పాస్టర్. దిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎవరిని మింగాలి 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 మింగాలి. ఒకసారి తిమ్మాయిపాలెంలో ఒక సిస్టర్కి దయ్యం పట్టింది. దయ్యంలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. దయ్యాల్లో కూడా మంచి దయ్యాలు ఉన్నాయి. మీకు తెలుసా? దయ్యమే కానీ మంచి దయ్యం. మనుషులలో మనిషే కానీ మంచి మనిషి. ఎందుకు ఈ మాట అంటే మంచి దయ్యాలు చెడ్డ దయ్యాలు ఏంటి పాస్టర్ గారు? ఎక్కడ బైబుల్ ఎక్కడ ఉందంటే మనకు మత్తయి 12:43-44లో ఉంటుంది. 44 వచ్చిన 12:44లో ఎవరిని ప్రభు వచ్చేవాడు అది ఆ దయ్యము ఎవరినో లేక ఊడ్చి అమర్చి ఉండట చూచి తనకంటే చెడ్డవైన, అంటే ఇది వాడికంటే బెటర్ కొంచెం, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని అక్కడ తనకంటే చెడ్డవైనదంటే ఇది కొద్దిగా బెటర్ దయ్యం, అవునా కదా? ఇది కొద్దిగా బెటర్. దీనికంటే చెడ్డవి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుని వచ్చాడు. సో వాటిలో శక్తులు ఉన్నాయి. వాటిలో అంధకార దురాత్మలు కేటగిరీస్ ఉంటాయి. మనుషులలో కూడా కేటగిరీస్. అందరూ మనుషులు ఒకటే కాదు. మీకు ఉదాహరణకి మోడీ గారు నేను ఒక్కడేనా? సేమా? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం ఒకటేనా? ఆయన 9 నెలల్లో పుట్టాడు, నేను 9 నెలల్లో పుట్టాను. ఆయనకు 2 కాళ్ళు చేతులు ముక్కు నోరు ఉంది, నాకు కూడా సేమ్ అదే ఉంది. నేను ఒకటేనా? కాదు. ఆయన పవర్ వేరు, నా పవర్ వేరు. సో మనుషులకు క్యాపబిలిటీ డిఫరెంట్ ఉన్నట్టే ఆత్మలకు శక్తులకు క్యాపబిలిటీస్ పవర్స్ డిఫరెన్స్ ఉంటాయి. అందులో చీకటి ఆత్మలకు ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. ఒక దయ్యం పట్టిన ఒక అమ్మాయి సహోదరి, నేను లేనప్పుడు నాకు ఫోన్ చేశారు, మీరు అర్జెంటుగా రండి, ఇట్లా ఒక అమ్మాయికి దయ్యం పట్టిందంటే ప్రార్థన చేద్దామని అక్కడ వెళ్ళాను. వెళ్ళక ముందు వాళ్ళు అడిగారు, నీకేం కావాలి అంటే నాకు రక్తం కావాలి అని అడిగిందంట. ఏం కావాలని కోరుకుంది? రక్తం అంటే ఏంటి బైబిల్ ప్రకారం? ప్రాణం. రక్తం అనగా లేవియా కాండం 17:11 ప్రకారం ప్రాణం అని. రక్తం అంటే నాకు ప్రాణం కావాలి అని అడుగుతుంది. రక్తం అంటేనే ప్రాణం. బైబిల్ భాషలో రక్తం అనగా ప్రాణం. అంటే నాకు ఒక ప్రాణం కావాలి. ఏ ప్రాణమైనా పర్వాలేదు, నువ్వు ఏ జంతువు ప్రాణం ఇచ్చినా నేను తీసుకుంటా. నువ్వు పంది ప్రాణం ఇచ్చినా తీసుకుంటావు, అలాగే దూడ ప్రాణం ఇచ్చినా తీసుకుంటాం, అలాగే ఎద్దునైనా కానీ లేకపోతే కోడినైనా కానీ పొట్టేళ్ల ప్రాణమైనా. అందుకే బలులు ఇస్తుంటారు ఎక్కువ శాతం. నాకు ఆ ప్రాణం కావాలి. మీరు ఏ రక్తం ఇవ్వకపోతే ఈమె నేను తీసుకెళ్తాను, ఈమె ప్రాణం తీసుకుంటాను. అందుకే యోబు విషయంలో దేవుడు అంటాడు, అతన్ని ప్రాణమును ముట్టవద్దు. యోబు 2:6 చూడండి. యోబు 2:6లో నువ్వు ఏమైనా చేయగాక, సాతాను యోబును నువ్వు ఏమైనా చేయి, అది ఆస్తిని పాడు చేయి, పిల్లల్ని చంపే, ఏమైనా చేసి అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టకూడదు, ప్రాణమును మాత్రం ముట్టొద్దు. ఇది దేవుని ఆజ్ఞ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతని ప్రాణమును ముట్టొద్దు. ప్రాణం నా వశములో ఉంది, ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడు. అయితే పిల్లరా, ఈ దురాత్మ చీకటి శక్తులు ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే పాతాళ లోకములో కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? పాతాళంలో కొన్ని. ఎవరిని మింగుదునానే తిరుగుతున్నాయి. ఎందుకంటే వీటి యొక్క అడ్రస్లో ఎక్కడ ఉన్నాయి అంటే దేవుడు వీటిని మొట్టమొదటి అసలు ఈ దయ్యాలు అవ్వడానికి మూల కారణం మనుషులు కాదు అనేది స్పష్టమే. మరి ఎవరు ఈ దయ్యాలు, ఈ శక్తులు ఎవరంటే పరలోకములో దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు, అది ఆత్మలు. అవి
నేను లేఖనంతో జాగ్రత్త చెప్తున్నాను. పరలోకములో దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు. దేవుడు మానవ జాతిని తన హస్తముతో నిర్మించి ఆదామును మట్టితో తన హస్తంతో చేసి ప్రాణవాయువుని వదిలి ఒక జీవాన్ని పోశాడు. కానీ దేవదూతలను అలా కాదు, ఈ సృష్టిని అలా కాదు. సృష్టిని దేవుడు కలుగునుగా కాని పలికి సమస్త సృష్టిని కలగజేశాడు వాక్కు చేత. అలాగే దేవదూతలను కోటాను కోట్ల దేవదూతలను కలుగునుగా కాని పలికి ఆ దేవదూతలను దేవుడు సృష్టించాడు. మనిషిని మాత్రం దేవుడు చేతులతో బొమ్మను తయారు చేసి ప్రాణం పోశాడు. దేవదూతలు అలా కాదు, కలుగునుగాక అని అన్నప్పుడు కొన్ని కోట్ల 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 దేవదూతలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టినటువంటి ఆ దేవదూతలు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు వాటికి ఆ దేవదూతలకు ఇన్ని సంవత్సరాలే చనిపోవాలి అవి అని అట్లాంటి కండిషన్ లేదు. ఇప్పుడు గాబ్రియేలు దేవదూత ఉంది, మిఖాయేలు దేవదూత ఉన్నాడు, అలా చాలామంది దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతల యొక్క ఆయుష్ కొన్ని కోట్ల 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 సంవత్సరాలు. మనం కూడా అలా బ్రతకాలని దేవుడు సృష్టించాడు. కానీ సో పాపము చేయటం వల్ల వచ్చిన జీతం అది ప్రాప్తించింది. అందుకని పిల్లరా, ఈ కోటాను కోట్ల సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ దేవదూతలు, వాళ్ళలో లూసిఫర్ అని, మీరు ఎహెజ్కేలు 28వ అధ్యాయము ఇంటికి వెళ్ళి చదవండి. ఆ అధ్యాయం అంతా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎహెజ్కేలు 28 అధ్యాయంలో అక్కడ లూసిఫర్ను గూర్చిన ప్రస్తావన 13, 14, 15, 16, 17 వచనాల్లో, ఇంకా ముందు వచనాల్లో కూడా చాలా చోట్ల రాయబడి ఉంది. లూసిఫర్ అనే ఒక కెరూబు అతని పేరు. అతడు ఆ కెరూబు అనేటటువంటి ఆ కెరూబు ఆ దేవదూతలందరికీ దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈ విశ్వములో ఒక చీకటి శక్తి ఉన్నది అని అన్నాడు. యాంటీ ఫోర్స్, ఒక చీకటి శక్తి ఉన్నది. మరి దాన్ని ఎవరు పుట్టించారు అని అంటే, దాన్ని ఎవరు కలగచేయలేదు, కలగజేసింది కాదు. ఉదాహరణకు మీకు చెప్తా. ఈ చీకటి శక్తికి ఆకారం లేదు. జాగ్రత్త వింటున్నారు? ఆ శక్తికి, చీకటికి ఆకారం లేదు. చీకటి శక్తికి ఆకారం లేని ఒక అదృశ్యమైన, ఒక ఆకారం లేని చీకటి విశ్వములో ఉన్నది. దాని విషయంలో మీరు జాగ్రత్త అన్నాడు దేవుడు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఆదియందు దేవుడు, ఆదికాండము 1-2 వచనాలు చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన. ఆరంభములోనే చీకటి అనే ప్రస్తావన రైజ్ అయింది. చీకటి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, విశ్వములో అది ఉన్నది. దేవుడనే వెలుగు శక్తి ఉన్నది, చీకటి అనే చీకటి శక్తి రెండు ఉన్నాయి. ఇది యుగయుగాల నుంచి నిత్యత్వములో ఉన్న శక్తులు రెండు ఇవి. అందుకే 3వ వచనంలో దేవుడు వెలుగు కలుగునుగాక అని అన్నాడు, కానీ చీకటి కలుగునుగాక అని ఎక్కడ అనలేదు. చీకటి కలుగునుగాక అని చీకటిని సృష్టించలేదు. దేవుడు సృష్టించిన భూమి ఆకాశములను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, ఉన్నది. ఆ చీకటి శక్తి అనేది ఉన్నది కాబట్టే దేవదూతలకు కూడా సువార్త ప్రకటించాడు దేవుడు. మనకు ఇప్పుడు నేను మీకు సువార్త చేస్తున్నా. దురాత్మల గురించి జాగ్రత్త, చీకటి శక్తుల గురించి జాగ్రత్త. అవి మోసం చేస్తాయి, అన్యాయం చేస్తాయి, పాపాలు జరిపిస్తాయి, నరకంలో తీసుకెళ్తాయి, జాగ్రత్త అని నేను మీకు ఎలాగైతే చెబుతున్నాను, దేవదూతలకు కూడా సువార్త దేవుడు చెప్పాడు. అందుకే దేవదూతలకు కూడా సువార్త తెలుసు. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త అంటే మంచి వార్త అని అర్థం. అంటే ఈ విశ్వములో ఉన్న చీకటిని గూర్చి వాటికి దేవదూతలకు కూడా చెప్పాడు. అది ప్రకటన 14:6లో చూడండి. ప్రకటన 14:6లో ఒక దేవదూత నిత్య సువార్తను
నిత్య సువార్త అని రాయబడి ఉంది. అప్పుడు మరి ఒక దూతను ప్రకటన 14:6 మరి ఒక దూత చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని నిత్య సువార్త. ప్రకటన 14:6 నిత్య సువార్త అంటే ఏంటి తెలుసా? నిత్య సువార్త అంటే యుగ యుగాల నుంచి ఉండేటటువంటి సువార్త అని అర్థం. అది దేవదూత మధ్య ఆకాశంలో ఎగురుచూ ప్రకటిస్తున్నది. ఆ దేవదూతకు తెలుసు నిత్య సువార్త అదేమిటంటే, దేవుడు పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దూతలకు చెప్పాడు ఏమిటంటే, ఒక చీకటి ఉన్నది ఈ విశ్వంలో, దానికి ఆకారం లేదు, రూపము లేదు. దేవుడు చెప్తున్నా మీకు. ఒక చీకటి శక్తి ఉన్నది. ఇప్పుడు చీకటి ఈ లైట్ అవతల చూడండి, దానికి రూపం ఏమైనా ఉందా? ఆకారం ఉందా? లేదు. అలాగే ఈ విశ్వంలో ఒక చీకటి ఆకారం లేదు, రూపము లేదు. అది తిరుగుతూ ఉన్నది, ఆకారం కోసం అది వెతుకుతూ ఉన్నది, రూపం కోసం వెతుకుతూ ఉన్నది. ఏదైనా ఒక ఆకారం దొరికిద్దేమో అని వెతుకుతూ ఉంది. అలా వెతికే క్రమములో ఆదికాండ 3వ అధ్యాయంలో సర్పము అనే ఆకారాన్ని ధరించింది. సర్పం అనే ఒక శరీరం. ఆ శరీరంలో చీకటి దూరింది, ఆకారం వచ్చేసింది, మాటలు వచ్చేసాయి, నాలుగు వచ్చేసింది, నోరు వచ్చేసింది. అంతకుముందు లేదు. అది దానికి ఆకారం లేదు. అది ఆకారం ఏదైనా సరే, ఒక పంది కానీ, ఒక మనిషి కానీ, లేకపోతే ఒక కుక్క కానీ, లేకపోతే ఒక పాము కానీ, ఏదైనా ఒక ఆకారం కావాలి దానికి. అందుకే అది ఒక ఆకారం లోపల, ఈ సర్పము లోపల అది దూరి ఆ సర్పము ద్వారా మోసం చేసింది. అలాగే సేన అనే దయ్యం పట్టినవాడు అక్కడ అంటాడు, అక్కడ ఆ సాతానుడు పందుల గుంపులో పొమ్మని యేసయ్య చెప్పిన వెంటనే ఎక్కడ పోయాయి? పందుల గుంపులోనికి పోయాయి. అలాగే పుతోను అనే దయ్యం ఒక స్త్రీ శరీరంలో దూరింది. అంటే దూతలలో కూడా వాడు దూరగలడు. ఆకారం లేదు కాబట్టి, ఆకారం కోసం వాడు విశ్వమంతా తిరుగుతున్నాడు. కాబట్టి ఎవరైనా ఆ చీకటి శక్తిని ఆహ్వానిస్తే, నాలోనికి రా 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 అని ఆహ్వానిస్తే వాడి లోపల దూరుతుంది. అలా మీరు ఎప్పుడు ఆహ్వానించవద్దు. దేవదూతలకు దేవుడు చెప్పాడు. కానీ లూసిఫర్ ఏం చేశాడు తెలుసా? అతడు ఆహ్వానించాడు చీకటిని, నాలోనికి రా, దేవుని కంటే పైగా నా సింహాసనం ఉండాలి అని వాడు కోరుకున్నాడట. యెషయా 14:13-14 చూడండి. యెషయా 14:13-14 అక్కడ ఆ తేజో నక్షత్రం, ఒకప్పుడు నక్షత్రంగా వెలిగించబడిన ఓ లూసిఫర్, అక్కడే రాయబడింది లూసిఫర్ అనే మాట. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. మహోన్నతునితో సమానముగా చేసుకొందునను గాని నీవు మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూల. వాడు అనుకున్నాడు మహోన్నతునితో సమానంగా, నా నక్షత్రం దేవుని సింహాసనము కంటే పైగా ఉండాలని కోరుకున్నాడు. అటువాడు దేవుడే నా కింద ఉండాలి అనేది వాడి అభిప్రాయం. వాడు లూసిఫర్ అనే ఒక దేవదూత. వాడి లోపల సాతానుడు దూరాడు. వాడి లోపల దూరిన సాతానుడు ఇంకా వాడు ఏం చేశాడంటే, అందరికీ తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవదూతలకు చెప్పి ఏమని చెప్పారు తెలుసా? ఎన్ని కోట్ల సంవత్సరాలు దేవుణ్ణి మనం ఆరాధించాలి? ఆయన ఒక్కడే ఆరాధన పొందాలా? మనల్ని ఆరాధించే వాళ్ళు ఏరి, నన్ను స్తుతించే వాళ్ళు ఏరి, నన్ను ఘనపరిచే వాళ్ళు ఏరి, నన్ను ఎక్కువగా అందరికంటే గొప్పగా పోడేవాళ్ళు ఏరి, దేవుణ్ణి పొగుడుతూ ఉండాలి జీవితాంతం కోట్ల సంవత్సరాల నుంచి. మనల్ని ఎవరు చేస్తున్నారు ఆరాధించట? ఇలాగూ యాంటీ ఫోర్స్, అతని యాంటీ మైండ్ వచ్చింది. అందుకని దేవుడు కోటాను కోట్ల దూతలలో 1/3 30 వంతు అంటే ప్రకటన 12:4 ప్రకారం దాని తోక 12:4లో దాని తోక ఆకాశ నక్షత్రములలో ఆకాశ నక్షత్రం మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడద్రోసెను అని రాయబడి ఉంది. ఎన్నో భాగం భూమి మీద పడద్రోయబడ్డ మూడవ భాగము. అలా పడద్రోయబడిన ఆత్మలే శక్తులు, ఆ దేవుని చేత త్రోసివేయబడిన దేవదూతలే దయ్యాలు. అలా దేవుని చేత క్రింద ఈ భూమి మీద పడద్రోయబడిన అవే
శక్తులు, దయ్యాలు, రకరకాల పేర్లు కలిగినవి. అవి మాజీ దేవదూతలు. మాజీ ముఖ్యమంత్రికి పవర్స్ ఉండవా? చెప్పండి. ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి పవర్స్ ఉంటాయి ఉండవా? మాజీ పిఎం, ప్రైమ్ మినిస్టర్ పవర్స్ ఉంటాయి ఉండవా? అలాగూ పడిపోయిన దేవదూతలే రకరకాల చిట్కాలు చేస్తుంటాయి, రకరకాల పనులు చేస్తుంటాయి. అలాగే పడిపోయిన దేవదూతలే దయ్యాలు. వాటికి మనుష్యుల సంబంధించిన రహస్యాలన్నీ తెలుసు. వాటికి అదృశ్యంగా ఉన్న ఆత్మలకు అవి తిరుగుతూ ఉంటాయి. మనుష్యుల అంతర్యంలో ఉన్న రహస్యాలు, లోతైన విషయాలు, వాళ్ళ కుటుంబ సంగతులు, ఏదైనా తప్పిపోయిన సోది చెప్పే వాళ్ళని మీరు వింటారు లేదు, అలాగే చేతబడి చేసే వాళ్ళని వింటారు లేదు. అలా సోది చెప్పే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అవి కూడా. సో అవి పరిచయమైన ఆత్మలు అని ఉంటుంది బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ చూడాలి మీరు. ఎప్పుడైనా తెలుగు బైబిల్ చదివితే అర్థం కానప్పుడు ఇంగ్లీష్ బైబిల్ సోది అని, మనం తెలుగు బైబిల్లో సోది చెప్పేవాళ్ళు అని ఉంటుంది. అదే పదం ఇంగ్లీష్ బైబిల్లో చెబితే సో సిమిలియర్ స్పిరిట్ అని ఉంటుంది. అంటే పరిచయమైన ఆత్మ అని దాని మీనింగ్. అంటే ఒక ఆత్మ సోది చెప్పే వాళ్ళకి బాగా పరిచయమై దగ్గరైపోతుంది. పుతోను దయ్యం అంతే. ఆమె చెప్పినందువల్ల అతని యజమానునికి బహు లాభము చేకూర్చబడేను. అపోస్తల కార్యం 16 నుంచి 16 నుంచి 16 వచనం నుంచి చూడొచ్చు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టినదై. పుతోను దయ్యం, దాన్ని దయ్యం పేరు కూడా ఉంది. మనుషుల పేర్లు ఎలా ఉన్నాయో దయ్యాల పేర్లు కూడా సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించు. యజమానునికి బహు లాభం అంటే ఆ సోది ఒక దయ్యం చెబుతుంది. దట్స్ ఆల్. సో అలా దయ్యాలు కొంతమంది వ్యక్తులలో దూరి అవి స్పష్టంగా కొన్ని క్లారిటీ చెప్తాయి. అలా దయ్యాలు ఇక్కడ పుతోను దయ్యం ఎలాగో మనిషి చచ్చిపోయి వాడు పాతాళానికో పరదేశానికి వెళ్తాడు. కానీ ఇక్కడ పుతోను దయ్యంలాగా ఒక మనిషి లోపల దూరి వాడు సోది చెప్పినట్టుగానే మొత్తం సోది చెప్తా ఉంటారు. మనోళ్ళు మొత్తం వింటూ ఉంటారు సోదిని. అది నిజంగా ఏదో మొత్తం చెప్తా ఉంటుంది ఆ సోది. అది మాత్రం నిజమే కదా. మా తాత బతికి వచ్చాడు, మా నాన్న బతికి వచ్చాడు, మా ముత్తాత బతికి వచ్చాడు, ఇదిగో చెబుతుంది దూరి. నేను ఒకసారి అట్లానే అంటే నేను అంతకుముందే నమ్మాను. ఎప్పుడు బైబిల్ చదవనప్పుడు నమ్మాను. మా తాత ముత్తాతలు నిజంగా మేము పూజ చేసేవాళ్ళం. మా తాతయ్య గారు చనిపోయిన ఆయన తీసుకొచ్చేసి పూజ చేసేవాళ్ళం. ఒక సపరేట్ మేము హిందువులుగా నేను ఉన్నప్పుడు మా దేవతలకు, కుల దేవతలకు ఒక్కొక్క హోమము మేము అంటించేవాళ్ళం. ఆ హోమంలో దాంట్లో మా తాతగారికి హోమం పెట్టి ఆయన ఫోటో పెట్టేసి అక్కడ ఉన్నప్పుడు ఒక ఆ హోమములో నెయ్యి వేసినప్పుడు అది చాలా రుజువు ఉంటుంది. అది కూడా నెయ్యి ఎప్పుడైతే స్వచ్ఛమైన నెయ్యి వేస్తామో ఆ హోమం మంటల నుండి భగ్గుమని ఆ నిప్పు ఆ యొక్క ఎప్పుడైతే ఆ మంట వస్తుందో అతడు అంగీకరించినట్టు, ఆ దేవత అంగీకరించినట్టు. ఆ హోమములో ఈ నెయ్యి వేసినప్పుడు అది పొగ వచ్చిందనుకో, మంట రాదు, పొగ వచ్చిందనుకో, అప్పుడు ఆ దేవత కానీ మా తాతగారు కానీ దాన్ని తీసుకోలేదు. ఏదో కోపం వచ్చింది అని. ఏమైంది తాతగారు అని అనేవాడు మా నాన్నగారు, అప్పుడు తాతగారు. అప్పుడు ఆయన ఒక మనిషి లోపల దూరి, ఎరా నాకు ఒక పని చేస్తానని చెప్పి ఇవ్వకుండా నువ్వు ఎగొడతావా, ఏమనుకున్నావు అంటే, అవునా తాతగారు నేను మర్చిపోయాను, నీకెందుకు ఇప్పుడే తీసుకొస్తా, మాట ఇస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయన శాంతపడి ఆయన కావాల్సిన మొత్తం కోరుకునేవాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయమని ఆయన ఒక మనిషి లోపల దూరి అన్నప్పుడు మా నాన్నగారు అనుకోడు, ఆహా నిజమే మా నాన్నగారు వచ్చాడు ఆయన అనుకునేవాడు. మేమందరం మా తాతయ్య గారు వచ్చాడు మాట్లాడుతున్నాడుగా. ఆయన పేరు కూడా చెప్పేవాడు, రహస్య సంగతులు చెప్పేవాడు. అలా చెప్పింది మొత్తం తీసుకొస్తానంటే అప్పుడు అలా ఆ నెయ్యిగా నేస్తే బగ్గుమని మంట వచ్చింది. అది నిజమే, మేము అలా చేసాం. అందుకే మా ఇంటి పేరు దేవుని సొత్తు. మా ఇంటి పేరు ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం. అది క్రీస్తు సొత్తుగా మారాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సొత్తు అయిన ప్రజలనే బైబిల్లో ఉంది. అలాగైపోయారు పిల్లరా. అంటే ఇలా హోమము వేసినప్పుడు కానీ కొన్నిసార్లు ఆ ఆత్మలు వచ్చేసి నేను నమ్మాను. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివానో దేవుడు నాతో మాట్లాడాడో అసలు ఇదంతా అబద్ధము, సాతానుడు చేస్తున్న మోసం ఇది,
సాతానుడు అనేకులు నరకానికి తీసుకెళ్ళడానికి చేస్తున్న మోసం ఇది. నమ్మొద్దు. ఇదిగో నేను నిజమైన దేవుడని దేవుని చేత అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నా ద్వారా కూడా చేయించాడు. దేవునికి స్తుతి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, ఆ పరిచయమైన ఆత్మలన్నీ పడిపోయిన దేవదూతలు, అవి శక్తులు, అనేకమైనటువంటి చీకటి ఆత్మలవి. అవి భూమి మీద అనేకులలో దూరి మనుషులను రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాయి, వేరే వేరే తప్పు త్రోవలు పట్టిస్తున్నాయి, మోసం చేస్తున్నాయి, అబద్ధాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఎలాగైనా ఒక మనిషిని నరకానికి తీసుకెళ్ళాలి. వాడి యొక్క మెయిన్ ఉద్దేశము మార్కు 9:22 చూస్తే, మార్కు 9:22 అక్కడ చూస్తే పిల్లరా, వాని నాశనము చేయవలెనని ఒక అబ్బాయికి బట్టి, అది వాని నాశనం చేయవలెనని దయ్యం ఒక మనిషికి బట్టి, అది వాని నాశనం చేయవలెనని పట్టినప్పుడు యేసు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసు అంటాడు, ఆ దయ్యము ఈ అబ్బాయిని నాశనము చేయుటకు పట్టినట. మార్కు 9:22 నాశనం చేయడానికి పట్టింది అది. అంటే మనుషులకు వాడు ఎందుకు పడతాడంటే, డైరెక్ట్ గా దేవుని మీద తిరుగుబాటు చేయలేక, దేవుడు ఆ దేవదూతలను అందరినీ భూమికి తోసేశాడు కదా, డైరెక్ట్ గా దేవునితో ఫైట్ చేయగలదా? చీకటి ఈ వెలుగుతో పోరాడగలదా? అది వల్ల కాదు, సాధ్యం కాదు. కాబట్టి దేవుని రూపమైన మనం, దేవుని స్వరూపమైన మనం, దేవుని పోలికలో ఉన్న మనం, దేవుని సృష్టి అయి ఉన్న మనం, ఆ సాతానుడు మన మీద కక్ష తీర్చుకుంటున్నాడు, మానవ జాతి మీద. అందుకే మార్కు 5వ అధ్యాయములో 5వ వచనం చూడండి. మార్కు 5:5 దయ్యం పట్టిన మనుష్యుడు ఏం చేస్తున్నాడు? తనను తాను రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఎందుకని? ఈ దేహం వాడికి నచ్చదు, ఈ శరీరం వాడికి నచ్చదు. ఇది దేవుడు చేసిన దేహం, దీన్ని గాయపరుచుకోవాలి, దీన్ని కొట్టాలి. రక్తం కారుతున్నా కొట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? రాళ్లతో తను తాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు తనను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు. ఎందుకని తెలుసా? వాడు సేన అనే దయ్యం పట్టిన వాడు. ఎందుకని తెలుసా? ఈ దేహం అంటే దేవుడు చేసిన ఆలయం, ఇది దేవుని యొక్క సృష్టి, ఇది సాధారణ చేసింది కాదు. కాబట్టి దీన్ని ఎలాగైనా గాయపరచాలి, దీన్ని ఎలాగైనా నాశనం చేయాలి, దీన్ని ఎలాగైనా నరకానికి తీసుకెళ్ళాలని ఒక రాయి తీసుకుని తనను తాను కొట్టుకుంటున్నాడు. రక్తం వస్తున్నా వదలట్లేదు. అంటే ఒక శరీరాన్ని వాడు ఇంతగా వేధిస్తూ ఉంటాడు. వాడు మనిషి దేహం అంటే వాడికి నచ్చదు. కాబట్టి ఈ మనిషిని ఎలాగైనా చంపేయాలి. ఒక కేసు అయింది నాకు తెలిసి, కొబ్బరిపాడులో ఒక కేసు. ఏం కేసు తెలుసా? ఒక సహోదరి కిరసనాలు పోసుకొని నిప్పంటించుకుంది ఇంట్లోనే. తర్వాత హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆమెను అడిగారు, ఎందుకమ్మా నువ్వు ఈ విధంగా నిప్పంటించుకున్నావు? ఎందుకు? కారణం ఎవరు? మీ భర్త ఏమన్నా వేధిస్తున్నాడా? నేను చెప్పు, వాడు తాడు తీస్తాం, కేసు పెడతాం, జైల్లో పెడతాం, అది చేస్తాం. నా భర్త దేవుడయ్యా, నా భర్త అని చెప్పలేదు. మరి ఎవరు? నీ అత్త మామలను వేధిస్తున్నారా? చెప్పు, వాళ్ళని కూడా జైలు వేసేస్తాం, చెప్పు ఎవరు అంటే, లేదయ్యా మా అత్త మామలు మా తల్లిదండ్రుల్లాగా చూసుకున్నారు. మరి బయట ఇంకెవరైనా ఉన్నారా? చెప్పు. ఇప్పుడే నువ్వు మరణ వాంగ్మూలం, ఇంకా చనిపోయింది కాసేపటి, మరణ వాంగ్మూలం చివరి గడియల్లో రాసుకుంటారు. ఎవరు మరి నిన్ను వేధించింది? ఎవరు? ఇంకెవరైనా ఉన్నారా? నేను మోసం చేశారా? చెప్పు. అమ్మంటుంది, ఏమోనయ్యా, ఏదో ఒక స్వరము నేను విన్నాను. ఇదిగో నువ్వు చచ్చిపో, నువ్వు ఈ విధంగా కిరసనాలు ఇక్కడ ఉంది, నిప్పంటించుకొని చచ్చిపో అని స్వరం నేను విన్నాను. నాకు అనిపించింది, ఎందుకు ఈ బ్రతుకు వేస్ట్, ఈ జీవితం వేస్ట్, ఇక నేను బ్రతకడం వేస్ట్, ఎవరి కోసం బ్రతకాలి, నేను చచ్చిపోవాలని అట్లా అనిపించింది. నాకు మైండ్లో బలంగా అనిపించింది. అక్కడే కిరోసిన్ ఉంది, నిప్పు ఉంది, వేసుకున్నామంటే వచ్చేసాను. అదే ఏదో జరిగిందంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసులు? అలా తలకు గీరుకొని ఇదేదో పెద్ద పిచ్చి కేసు లాగా అవుతుంది. అంటే కొన్నిసార్లు కొన్ని స్వరాలు వస్తాయి. ఒక ఆమె కూడా నాకు ఇదే మాట అంది. రఫీ ముస్లిం బై కమ్యూనిటీ, వాళ్ళ నాయనమ్మ
ఆమెకు దయ్యం పట్టింది. ఆమె దగ్గర తీసుకెళ్ళాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు దర్శిలోని. అప్పుడు పోయి అడిగా, ఏందమ్మా ఏమనిపిస్తుంది మీకు అంటే, ఆమంటది, అయ్యా నేను బజార్కు వస్తున్నప్పుడు పెద్ద లారీ వస్తుంటుంది కదా, దీని కింద పడిపో 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 అనిపిస్తుంటుంది. అయ్యా పడిపోతే బాగుంటుంది, దీని కింద టైర్ల కింద పడితే బాగుంటుంది, పడిపో 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 అని అనిపిస్తుంది. ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు ఎవ్వరూ లేకున్నప్పుడు, ఇదిగో ఈ ఫ్యాన్కి ఊరేసుకో, ఇదిగో చీర ఊరేసుకో ఊరేసుకో అని అనిపిస్తుంది మనసులో. అలా ప్రేరేపణ వస్తూ ఉంటుంది అంట. ఇంకోటి బాయి అని కనిపిస్తుంది, బాయిలో దూకు 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 అనిపిస్తుంది. ఆ అనిపించేది ఉంది కదా, అది సాతానుడు ఈ కడవరి దినాలలో మనిషి యొక్క మెదడును ప్రేరేపించే విషయాలు, సంగతులు. అందుకే పౌలు అన్నాడు 2 కొరింథీ 11:3. దయచేసి ఖాయమవుతుంది, నేను ముగిస్తాను క్లారా. కాబట్టి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్పము తన కుయుక్తి చేత అంటే తొందరగా ముగిస్తాను కాబట్టి హల్లెలూయా చెప్పండి అంటే, హల్లెలూయా అంటే తొందరగా ముగించండి సార్ అని. కాబట్టి అందరూ అంగీకరించారు. ఏమన్నది అక్కడ? సర్పము తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను తెరవబడి. అక్కడ రాయబడింది, మీ మనస్సులను చెరపబడి. అంటే సర్పం అంటే సాతానుడు హవ్వను ఎలా మోసం చేశాడో, ఇప్పుడు మీ మనస్సులను చెరపి. అంటే వాడు ఎక్కడ పని చేస్తున్నాడు చెప్పండి? మనస్సుల మీద. మనిషి యొక్క మనస్సులలో. మనస్సు అంటే ఎలా ఉంటుంది తెలుసా? బయట కనిపిస్తుంది ఎవరికైనా, మనసు కనపడదు. అది లోపలే ఆలోచన వస్తుంది, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు చచ్చిపో, నువ్వు అలా అయిపో, ఇలా అయిపో అని మైండ్ లోపల వచ్చేటటువంటి ఆ ప్రేరేపణ. క్రీస్తు నుండి తొలగిపోతారు ఆ ప్రేరేపణ ద్వారా కొంతమంది. క్రీస్తు పవిత్రత, పరిశుద్ధత నుండి తొలగిపోతారు ఆ ప్రేరేపణ నుండి అని పౌలు భయపడుతున్నాడు అక్కడ. సర్పము ఇప్పుడు కడవరి దినాల్లో అపవాది మనస్సులలో పుట్టించే అభిప్రాయం. అందుకే అపోస్తల కార్యం 5:3, అపోస్తల కార్యం 5:3లో అననీయ పేతురు అక్కడ లేచి చెప్తున్నాడు, సాతాను పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను. అననీయ చనిపోవడానికి కారణం, అననీయ మోసం చేయడానికి కారణం అపవాది తన హృదయాన్ని ప్రేరేపించాడు. యోహాను 13:2 ప్రకారం చూస్తే, యోహాను సువార్త 13:2లో అక్కడ ఇస్కరియోతు యూదా హృదయములో సాతానుడు ఆలోచన పుట్టించెను అంటూ. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవాలని సీయోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించున్నాడు. అది బయట కాదు, లోపలే తమ మనస్సులో. కొంతమంది వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. తమ మనస్సులోని అభిప్రాయాలు, మనస్సులోనే తలంపులు, మనస్సులోనే ఉద్దేశాలు, అవి సాతానుని కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలి తెలుసా? యేసు నామములో తొలగిపో అని ప్రార్థన చేయాలి అక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి తలంపులు, దేవునికి విరోధంగా వచ్చే ప్రతి తలంపులను యేసు నామములో బంధించాలి. భూమి మీద దేనిని బంధిస్తారో అది పరలోకంలో దేవుడు బంధించేస్తాడు. కాబట్టి ప్రభువునందు పిల్లారా, అపవాది తంత్రాలు ఈ భూమి మీద విస్తారంగా వాడు ఈ కడవరి దినాల్లో ఎక్కువ చేస్తున్నాడు. ప్రకటన 12:12 చూస్తే వాడికి సమయం 10వ వచనం రాయబడి ఉంది. వాడికి సమయము కొంచెమేనని బహు క్రోధంగా వాడు దిగి వచ్చి ఉన్నాడట. వాడికి టైం లేదు. సాధ్యమైనంత వరకు అందరిని నరకాన్ని తీసుకెళ్ళాలి, సాధ్యమైనంత వరకు అందరినీ పాపంలో పడేయాలి, సాధ్యమైనంత వరకు అందరినీ కూడా మరి నాశనం చేయాలి. అది వాడి ప్రయత్నం. కాబట్టి ఎవ్వరు కూడా వాడిని నమ్మొద్దు. జీవం కలిగిన దేవుని వైపు తిరగాలి. ఈ దినాలు దేవుని వైపు తిరగాల్సిన దినాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసునందు బాప్తిజం పొందాలి. ఇదొక్కటే పరలోకానికి వెళ్ళడానికి మార్గం. మార్కు సువార్త 16:16లో రాయబడి ఉంది, నమ్మి బాప్తిజం పొందుడి. నమ్మి బాప్తిజం పొందుడి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. నీవు నమ్మావు దేనిని? ఈ బైబిల్ను నమ్మావు అనడానికి రుజువు ఏంటి తెలుసా?
ఈ బైబిల్ నమ్మావు, యేసయ్య మాటను నువ్వు నమ్మావు అనడానికి నీ సైడ్ నుంచి దేవునికి కావాల్సిన రుజువే బాప్తిజం. నువ్వు బాప్తిజం పొందలేదు అంటే నువ్వు నమ్మలేదు అని అర్థం. ఈ బైబిల్ నమ్మలేదు, ఈ వాక్యం నమ్మలేదు. చనిపోతే పరలోకం వస్తారని, చనిపోతే నరకానికి వెళ్తారన్న యేసయ్య చెప్పిన మాట నువ్వు నమ్మలేదు. నమ్మితే బాప్తిజం పొందుతారు. నమ్మి వానికి సమస్తం సాధ్యమే. అలాగే నమ్మి బాప్తిజం పొందువాడు రక్షణ పొందుతాడు. ఇంకా బాప్తిజం పొందకపోవడానికి కారణం అతని కళ్ళల్లో పొరలు సాతానుడు పుట్టించాడట. అపోస్తల కార్యం 9:18. అప్పుడే అపోస్తల కార్యం 9:18 చూస్తే తన కళ్ళల్లో నుండి పొరలు వంటివి రాలగా లేచి అప్పుడు అతని కన్నుల నుండి లేచి బాప్తిజం పొందాను. అంటే పౌలు కళ్ళలో పొరలు ఉన్నంతసేపు బాప్తిజం పొందలేదు. ఆ చీకటి పొరలు అవి రాలిపోవాలి. అంటే మనం ఎక్కడికి పోవాలి? చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని నీవు నిశ్చయముగా నమ్మితే నేనే పరలోకానికి మార్గం అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే పరలోకానికి దారి, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకానికి రారు. ఎందుకంటే యేసు మాత్రమే రక్తం చిందించాడు ఈ భూమి మీద. ఏ దేవుడు అనబడిన వారు ఎవ్వరు రక్తం చిందించలేదు. రక్తము వలన మాత్రమే పాపక్షమాపణ. యేసు మాత్రమే రక్తం చిందించాడు. యేసు నామము తప్ప ఎక్కడ కూడా రక్షణ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచివాడైనా రక్షణ పొందకపోతే, బాప్తిజం పొందకపోతే అతడు నరకానికి పోవాల్సిందే. ఎంత మంచివాడైనా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే, యేసునందు రక్షణ, ఆయన కార్చిన శిలువ రక్తములో మన పాప దోషములు కడుక్కోకపోతే పాప క్షమాపణ ఉండదు, పరలోకానికి రాము. కాబట్టి మనమందరం ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన కార్చిన శిలువ రక్తములో మనకు విడుదల ఉన్నది. పరలోక దారి ఆ రక్తం ద్వారానే తెరవబడుతుంది. యేసే మనకు నిజమైన రక్షకుడు, ఆయనే మనకు నిజమైన మార్గము, పరలోకానికి దారి ఆయన. కాబట్టి యేసు తప్ప మరి ఈ లోకములో ఎక్కడ కూడా పరలోకానికి మార్గము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంగోలు వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా బస్సు ఆ బోర్డు చూసి ఎక్కితేనే పోతాం. ఏదైనా పర్లేదులే, బస్సే కదా ఎక్కేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాం. బోర్డు వేసే నిజమైన మార్గము. ఈ బస్సు ఖచ్చితంగా పరలోకానికి తీసుకెళ్తుంది, యేసు అనే బస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. మనము నిత్య జీవములో మన కుటుంబము పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం తీసుకెళ్ళినట్లుగా ప్రభు కృప చూపును గాక. యేసు రక్తమునందు మనమందరం కూడా కడగబడి మన దోష పాపములన్నీ కూడా పరిహరించబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. రండి ప్రార్థన చేద్దాం.